ఆ రోజు 42% బీసీ రిక్రిలేషన్ సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈరోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం ఏదైతే ఉన్నదో ఇది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ ఈ పేరు మీద 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు 2 సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో ఆ 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 4% కాదని చెప్పి తగుదనమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా 4%ని 10%కి పెంచి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సర్వే పేరు మీద బీసీ జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది.